హలో స్టూడెంట్స్, మ్యాట్రిక్స్లో 4 మార్క్స్ ప్రాబ్లం చేద్దాం. ఆల్రెడీ ఈ ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చేద్దాం. ఇక్కడ చూడండి, ఇఫ్ టీటా ఇజ్ టీటా మైనస్ ఫై ఈక్వల్ టు పై బై 2, దెన్ షో దట్ కాస్ స్క్వేర్ టీటా కాస్ టీటా ఇంటూ సైన్ టీటా కాస్ టీటా ఇంటూ సైన్ టీటా సైన్ స్క్వేర్ టీటా కాస్ స్క్వేర్ కాస్ ఫై ఇంటూ సైన్ ఫై కాస్ ఫై ఇంటూ సైన్ ఫై సైన్ స్క్వేర్ ఫై ఈక్వల్ 0. అంటే ఇదంతా 0 అని చూపెట్టాం. అంటే మనము ఇది ఎలా చేయాలో ఒకసారి చూస్తారు. చూడండి చూడండి ఇక్కడ మనకి ఏం చేయాలంటే ఇక్కడ 5లలో ఇచ్చాడు ఈక్వేషన్. అంటే ఈ మ్యాట్రిక్స్ మొత్తం ఇచ్చాడు, 5లలో ఇచ్చాడు. దీన్ని కూడా మొత్తం మనం 5లలో అంటే టీటా బదులు నెంబర్ ఆఫ్ 5, ఇక్కడ 5 5 5 5 ఎలా రాయాలా, ఎట్లా చేంజ్ చేయాలో చూద్దాం ఒకసారి. చూడండి ఫస్ట్ మనం ప్రాబ్లం చేసేటప్పుడు గివెన్ ఏమి ఇచ్చినాడు చూద్దాం. ఫస్ట్ టీటా మైనస్ 5 ఈక్వల్ టు పై బై 2 ఇది తీసుకుందాం. టీటా మైనస్ 5 ఈక్వల్ టు పై బై 2. ఈ మైనస్ 5 అవుతుంది అమ్మా, ప్లస్ 5 అవుతుంది. అంటే టీటా ఈక్వల్ టు పై బై 2 తర్వాత ప్లస్ 5. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇక్కడ 5 అంటున్నా. 5 అంటే ఏంది, ఇట్లా 2 నిలువు గీతలు అండి, ఓ అడ్డ గీత అంటే దాన్ని 5 అంటారు. దీని వాల్యూ ఏంటంటే 180 degrees. బాగా గుర్తుపెట్టుకున్నాం. 2 అడ్డ గీతలు, ఒక నిలువు గీత అంటే దాన్ని 5 అంటాము. దాని వాల్యూ ఎంత 180 degrees. ఇక్కడ 5 by 2 ఉంది అంటే 5 by 2 అంటే 5 2 1 జా 290 అంటే 90 degrees. అంటే 5 by 2 అంటే వాల్యూ ఎంత 90 degrees అని గుర్తుపెట్టుకోండి. 90 degrees అని గుర్తు. ఇక్కడ ఏముంది టీటా ఈజ్ ఈక్వల్ టు 5 by 2. ఒక్కసారి చూడండి, మనకు సైన్ 90 ప్లస్ టీటా ఈక్వల్ టు కాస్ టీటా వస్తుంది. ఎట్లా వస్తుందంటే 90 ప్లస్ ఆర్ మైనస్ టీటా కానీ 270 ప్లస్ ఆర్ మైనస్ టీటా ఉంటే, అంటే ఆడ్ నెంబర్స్ ఆడ్ నెంబర్ ఉంటే సైన్ టీటా ఉంటే కాస్ టీటా వస్తుంది, కాస్ టీటా ఉంటే సైన్ టీటా వస్తుంది, ట్యాన్ టీటా ఉంటే కాట్ టీటా వస్తుంది, కాట్ టీటా ఉంటే సైన్ టీటా ఉంటుంది. ఆడ్ నెంబర్స్. అలాగే ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి సైన్ తీసుకుందాం. అంటే సైన్ టీటా ఈక్వల్ టు సైన్ 5 by 2 ప్లస్ 5. ఇప్పుడు సైన్ 90 ప్లస్ టీటా ఏముంది కాస్ టీటా, టీటా బదులు ఏముంది 5, కాబట్టి ఇక్కడ వస్తుంది కాస్ 5. గుర్తుపెట్టుకోండి, సైన్ 90 అంటే సైన్ 5 by 2 అంటే సైన్ 90 ప్లస్ 5 అంటే ఏముంది కాస్ 5 వచ్చింది. నెక్స్ట్ చూడము, అలాగే కాస్ తీసుకుందాం. ఇప్పుడు కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ 5 by 2 ప్లస్ 5. కాస్ 5 by 2 అంటే కాస్ 90 ప్లస్ టీటా అంటే మైనస్ సైన్ 5 వస్తుంది. సైన్ మైనస్ ఎందుకు ఇక్కడ ప్లస్ వచ్చింది, ఇక్కడ మైనస్ అంటే మనకు ఒక చిన్న అది ఉంది ఇక్కడ. ఇది ఆల్ సిల్వర్ టీ కప్స్, ఫస్ట్ కోఆర్డినేట్, సెకండ్ కోఆర్డినేట్, థర్డ్ కోఆర్డినేట్, ఫోర్త్ కోఆర్డినేట్. ఇక్కడ అన్ని 90 పాజిటివ్ అది, ఇక నెగిటివ్, అదంతా మనకు వద్దు. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సైన్ టీటా అన్నప్పుడు సైన్ 90 ప్లస్ టీటా అన్నప్పుడు కాస్ 5 అవుతుంది, కాస్ టీటా అన్నప్పుడు కాస్ 90 ప్లస్ టీటా అంటే మైనస్ సైన్ టీటా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే సైన్ టీటా అంటే కాస్ 5 రాస్తాం, కాస్ టీటా అంటే మైనస్ సైన్ 5 రాస్తాం. అలాగే ఇప్పుడు సైన్ స్క్వేర్ టీటా తీసుకుందాం. ఇది 1. ఇక రెండో చూడమ్మా, ఇక్కడ సైన్ టీటా ఉంది, ఇక్కడ సైన్ స్క్వేర్ టీటా తీసుకుందాం. సైన్ స్క్వేర్ టీటా ఏం తీసుకుంటాము కాస్ స్క్వేర్ 5. నెక్స్ట్ ఏముంది కాస్ టీటా అంటే కాస్ స్క్వేర్ టీటా తీసుకుందాము. ఇక్కడ ఏమవుతుందమ్మా సైన్ స్క్వేర్ టీటా, స్క్వేర్ చేయడం నెగిటివ్ వాల్యూ అవుతుంది పాజిటివ్ అవుతుంది, అంటే సైన్ స్క్వేర్ 5. గుర్తుపెట్టుకోండి, ఈ రెండు గుర్తుపెట్టుకోండి చాలు. సైన్ టీటా అన్నప్పుడు సైన్ 90 ప్లస్ టీటా అంటే కాస్ 5 రాసుకో, కాస్ టీటా అంటే మైనస్ సైన్ 5. అలాగే సైన్ స్క్వేర్ టీటా అంటే కాస్ స్క్వేర్ 5, కాస్ స్క్వేర్ టీటా అంటే సైన్ స్క్వేర్ 5. ఇప్పుడు ప్రాబ్లం కూడా మనకు ప్రాబ్లం ఏమి ఇచ్చినాడో దాని ప్రకారం చూద్దాం. ఒకసారి ప్రాబ్లం చూడమా. ప్రాబ్లం ఇచ్చినాడు మనకు కాస్ స్క్వేర్ టీటా ఇచ్చినాడు, కాస్ టీటా మైనస్ సైన్ టీటా. దీని ప్రకారం ఇప్పుడు మనకు చూడండి ఒకసారి, ఈ టీటా ఉన్న చోట అంతా ఏం రాస్తాము 5 రాయాలి. ఇది అలాగే యాక్చువల్ అంటే కాస్ స్క్వేర్ టీటా, కాస్ స్క్వేర్ టీటా అంటే చూడు కాస్ స్క్వేర్ టీటా, కాస్ స్క్వేర్ టీటా ఏమంటాము సైన్ స్క్వేర్ 5 అని రాస్తాం. గుర్తుపెట్టుకోండి, కాస్ స్క్వేర్ టీటా అంటే సైన్ స్క్వేర్ 5. నెక్స్ట్ చూడమ్మా, ఇక్కడ ఉంది కాస్ టీటా ఇంటూ సైన్ టీటా, కాస్ టీటా ఇంటూ సైన్ టీటా. చూడమ్మా కాస్ టీటా అంటే కాస్ టీటా బదులు రాస్తాము మైనస్ సైన్ 5. నెక్స్ట్ ఏముంది సైన్ టీటా ఏమో రాస్తాము కాస్ 5. అలాగే రాస్తాం. ఒకసారి చూడండి, మనం ఇప్పుడు ఎలా రాస్తాం చూడండి.
చూడండి మా రాస్తున్నాను ఇప్పుడు కాస్ స్క్వేర్ టీటా కాస్ టీటా ఇంటూ సైన్ టీటా నెక్స్ట్ కాస్ టీటా ఇంటూ సైన్ టీటా నెక్స్ట్ సైన్ స్క్వేర్ టీటా ఓకేనా. నెక్స్ట్ మా కాస్ స్క్వేర్ 5 కాస్ 5 సైన్ 5 నెక్స్ట్ కాస్ 5 సైన్ 5 నెక్స్ట్ సైన్ స్క్వేర్ 5 ఈక్వల్ టు 0 అని చెప్పాను. ఈక్వల్ టు 0 చేయాలి అంటే ఈ టీటా ఉండేది ఏం చేయాలా 5లోకి మార్చుకోవాలి. చూడమ్మా ఇప్పుడు కాస్ స్క్వేర్ టీటా అంటే ఏం రాస్తాము సైన్ స్క్వేర్ 5 అంటే టీటా బదులు దీని బదులు ఇది రాస్తాం. అంటే కాస్ స్క్వేర్ టీటా అంటే రాస్తాము సైన్ స్క్వేర్ 5 కాస్ టీటా అంటే మనకి ఏముంది మైనస్ సైన్ టీటా మైనస్ సైన్ 5 సైన్ టీటా ఉంది. సైన్ టీటా అంటే ఏం రాస్తాము కాస్ 5 నెక్స్ట్ మా కాస్ టీటా అంటే ఏముంది మైనస్ సైన్ 5 సైన్ టీటా అంటే ఏముంది కాస్ 5 నెక్స్ట్ సైన్ స్క్వేర్ టీటా అంటే కాస్ స్క్వేర్ 5 అంటే టీటాలో లేదంటే ఏం చేసినాం మనము 5లోకి మార్చాం. ఇది యాజిటివ్ ఎలా పెట్టమ్మా కాస్ స్క్వేర్ 5 సైన్ 5 కాస్ 5 సైన్ 5 సైన్ స్క్వేర్ 5 ఇప్పుడు 0 అని చూపాలంటే మనం దీన్ని ఏమంటే మటుకేం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇలా మటుకేం చేయాలి అంటే ఈ రోస్తో ఈ కాలం చేయాలి. చూడమ్మా చేస్తాను ఇప్పుడు ఫస్ట్ చేస్తాను సైన్ స్క్వేర్ 5 ఇంటూ కాస్ స్క్వేర్ 5 అంటే సైన్ స్క్వేర్ 5 ఇంటూ కాస్ స్క్వేర్ 5 నెక్స్ట్ ఇది మా మైనస్ సైన్ 5 ఇంటూ కాస్ 5 చూడండి మా నెక్స్ట్ ఇది ఇంటూ ఇది చేయాలి సైన్ స్క్వేర్ 5 ఇంటూ కాస్ స్క్వేర్ 5 ఇదేముంది కాస్ స్క్వేర్ 5 సైన్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ 5 సైన్ స్క్వేర్ 5 మైనస్ సైన్ స్క్వేర్ 5 కాస్ 5 ఇంటూ కాస్ స్క్వేర్ 5 అంటే ఈ రోజుతో ఈ కాలం అయిపోయింది. నెక్స్ట్ మా ఈ రెండు చూడమ్మా సైన్ స్క్వేర్ 5 ఈ కాలంతో ఇది సైన్ స్క్వేర్ 5 చూడమ్మా ఇప్పుడు ఏంది దీంతో ఇది చేస్తాం సైన్ స్క్వేర్ 5 కాస్ 5 ఇంటూ సైన్ 5 సైన్ స్క్వేర్ 5 ఇంటూ సైన్ 5 ఉంది సైన్ క్యూబ్ 5 ఇంటూ కాస్ 5 నెక్స్ట్ ఇది మా మైనస్ సైన్ 5 ఇంటూ కాస్ 5 సైన్ స్క్వేర్ 5 అంటే సైన్ స్క్వేర్ 5 ఇంటూ సైన్ 5 ఏమవుతుంది మైనస్ సైన్ క్యూబ్ 5 నెక్స్ట్ కాస్ 5 నెక్స్ట్ చూడమ్మా ఇప్పుడు ఈ రోతో ఈ కాలం చూడమ్మా మైనస్ సైన్ 5 ఇంటూ కాస్ 5 కాస్ స్క్వేర్ 5 కాస్ స్క్వేర్ 5 ఇంటూ కాస్ 5 అంటే కాస్ క్యూబ్ 5 అంటే మైనస్ సైన్ 5 ఇంటూ కాస్ క్యూబ్ 5 నెక్స్ట్ మా ఇది దీంతో కాస్ స్క్వేర్ 5 ఇంటూ సైన్ 5 అంటే కాస్ స్క్వేర్ క్యూబ్ అంటే కాస్ క్యూబ్ 5 ఇంకా కాస్ క్యూబ్ 5 ఇంటూ సైన్ 5 నెక్స్ట్ ఈ రోతో ఇది మా సైన్ 5 కాస్ 5 ఇంటూ సైన్ 5 అంటే ఏముంది సైన్ స్క్వేర్ 5 కాస్ స్క్వేర్ 5 అంటే మైనస్ సైన్ స్క్వేర్ 5 ఇంటూ కాస్ స్క్వేర్ 5 నెక్స్ట్ మా దీంతో ఇప్పుడు సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ అంటే ఏమవుతుంది ఇక్కడ కాస్ స్క్వేర్ 5 ఇంటూ సైన్ స్క్వేర్ 5 చూడమ్మా ఒకసారి ఇక్కడ ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి ఇలా వేసినప్పుడు ఇది ఫస్ట్ ఇది మళ్ళీ వేస్తాం అంటే సైన్ స్క్వేర్ 5 ఇంటూ కాస్ స్క్వేర్ 5 రాష్ట్రం మైనస్ ఉంది కాబట్టి మైనస్ సైన్ స్క్వేర్ 5 తర్వాత సైన్ స్క్వేర్ 5 కాస్ స్క్వేర్ 5 కాస్ 5 సైన్ 5 కాబట్టి మైనస్ సైన్ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ 5 కాస్ 5 ఇంటూ కాస్ 5 కాస్ స్క్వేర్ 5 నెక్స్ట్ దీంతో ఏంది ఇది చేయాలి సైన్ స్క్వేర్ 5 ఇంటూ సైన్ క్యూబ్ 5 కాస్ 5 నెక్స్ట్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇది చేశాను నెక్స్ట్ ఇది చూడమ్మా దీంతో ఇది చేయాలి మైనస్ సైన్ 5 ఇంటూ కాస్ 5 ఇంటూ కాస్ స్క్వేర్ 5 అంటే సైన్ 5 కాస్ క్యూబ్ 5 ఏముంది
మళ్ళీ దీద్దాం మైనస్ ఆ మైనస్ ప్లస్ అవుతుంది ఇది. ఇప్పుడు చూడమ్మా ఇది ఏది క్యాన్సల్ అవుతుంది చూడు. ఇప్పుడు సైన్ స్క్వేర్ 5 కాస్ స్క్వేర్ 5 ప్లస్ సైన్ స్క్వేర్ 5 కాస్ స్క్వేర్ 5 మైనస్ సైన్ స్క్వేర్ కాస్ 5 అవుతుంది క్యాన్సల్. ఇంకోటమ్మా ఇది ప్లస్ వాల్యూ ఇది మైనస్ క్యాన్సల్. ఇదేంది ఇది ప్లస్ వాల్యూ ఇది మైనస్ వాల్యూ ఇది ప్లస్ వాల్యూ మైనస్ మొత్తం ఏమవుతుంది 0, 0, 0, 0 అంతేమ్మా. మనం ఏం చూపించాం మనకు లాస్ట్ ఈ రెండు ఈక్వేషన్ 0 అని చూపించాం. గుర్తుపెట్టుకోవాల్సింది ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. సైన్ టీటా అంటే ఏం రాస్తాము కాస్ 5 రాస్తాం. కాస్ టీటా అంటే ఏం రాస్తాము మైనస్ సైన్ 5 రాస్తాం. నెక్స్ట్ గుర్తుపెట్టుకోమ్మా సైన్ స్క్వేర్ టీటా అంటే ఏం రాస్తాము కాస్ స్క్వేర్ 5. కాస్ స్క్వేర్ టీటా అంటే ఏంది సైన్ స్క్వేర్ 5 రాస్తాం. ఇక్కడ టీటా ఇచ్చాడు, టీటాలో ఏం రాస్తాము గుర్తుపెట్టుకోండి. ఇచ్చిన ప్రాబ్లంను ఒకటే గుర్తుపెట్టుకోండి. ఈ రెండు స్టెప్స్ గుర్తుపెట్టుకుంటే ఈ ప్రాబ్లం ఇచ్చాడు. దీంట్లో మీరు ఏం చేస్తారంటే టీటా ఉన్న చోట అంతా ఏం రాస్తారంటే 5, 5, 5 రాయండి. రాసి ఈక్వల్ టు 0 రాసిన 4 మార్క్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ ఇది చూడండి ఒకసారి.